ఇప్పుడు వాక్య పరిచయం చేసేవారు శ్రీమతి డాక్టర్ ఉమాదేవి గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైదరాబాద్. క్రీస్తు మహిమ పరిచర్యలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించున్నాను. మరి ఈ సమయంలో మనం గత వారమును ధ్యానించినటువంటి వాక్య భాగాన్ని తర్వాత అంశాన్ని తీసుకున్నాం. అంటే యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి మనం ధ్యానిస్తున్నాం 2-3 వారాల నుంచి. ఆయన అద్భుతాలు చేశాడు, అడగకుండానే చేసినటువంటి అద్భుతాల గురించి 7 అంశాలని ధ్యానించాము. ఈరోజు ఆయన్ని అడగ్గా చేసినటువంటి అద్భుతాల గురించి ధ్యానిద్దాం. ఎందుకంటే ఇంకా చాలా అడగకుండానే చేసినటువంటి అంశాలు ఇంకొక 7 ఉన్నాయి. అవి కంక్లూజన్లోకి తీసుకొద్దాము. మరి ఈ దినము యేసుని వేడుకొనగా అడగ్గా చేసినటువంటి అద్భుతాల గురించి ధ్యానిద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీవు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరి నాయన నీ వాక్యాన్ని ధ్యానించనై ఉండగా నాయన అయోగ్యులం బలహీనమైనటువంటి మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకుని, నీ నియంత్రణలో ఉంచుకుని, సాతాను శోధనలకు గురి కాకుండా నాయన నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాన్ని ధ్యానించగలిగేటువంటి శక్తిని దయచేయమని వేడుకొంచున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి బిడ్డలకి వినగలిగినటువంటి చెవుల్ని, గ్రహించగలిగినటువంటి మనస్సుని అనుగ్రహించండి. చెప్పుచున్నటువంటి నాతో మీరు ఉండండి నాయన. నా నాలుక ముట్టండి నాయన. మరి నా తండ్రి, నీ చిత్తం, నీ సంకల్పం ప్రకారం నాయన పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించి నాయన అనేకులు నీ తట్టు తిరగగలిగేటట్లు సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. వాక్య భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయము యాయిరు కుమార్తెను లేపుట అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాము. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునన్ను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. తర్వాత 24వ వచనము 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ అంశాన్ని ధ్యానిస్తున్నాము. అంటే యేసుని అడిగి, అంటే రిక్వెస్ట్ చేసి ప్రార్థించి మా కొరకు ఈ కార్యాన్ని చేయమని అడిగిన తర్వాత జరిగినటువంటి అద్భుతాలను గురించి ధ్యానిస్తున్నాం. మొట్టమొదట యాయిరు కుమార్తెను లేపుట. ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది. యాయిరు కుమార్తె, యాయిరు అనేటువంటి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. మత్తయి సువార్తల్లో, వేరే సువార్తల్లో ఉంది. ఈ యాయిరు కుమార్తె ఒక అధికారి అనేటువంటి మాట. ఇదిగో ఒక అధికారి అంటే అక్కడ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒక అధికారి వచ్చి యేసు దగ్గరికి వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము అని చెప్పి, దయచేసి ఉంచుమని చెప్పి, అప్పుడు ఆమె బతుకుతుంది అని చెప్పి అడిగినట్లు మనం చూస్తున్నాం. ఈ యొక్క మరి ఈ బిడ్డ ఈ యొక్క అధికారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ కుమార్తెను స్వస్థపరచడం జరిగింది. ఆ కుమార్తె చిన్న కుమార్తె. ఆ కుమార్తె మరణించినప్పటికి కూడా తిరిగి లేపటం జరిగిందనమాట యేసు ప్రభు. ఈ మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. మనము ఒక స్త్రీ, ఆ స్త్రీ ఏ విధంగా యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవట ద్వారా స్వస్థత పడింది. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ అని ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఆ యొక్క అద్భుతం చేయటం జరిగింది. అందువల్ల కొన్ని పాయింట్స్ మధ్యలో ఉన్నాయి. తర్వాత మళ్ళా తిరిగి ఆ గృహానికి వచ్చి ఆ కుమార్తెని బాగు చేసినట్లు మనం చూస్తున్నాము. ఆమె ఆల్రెడీ చనిపోయింది.
మరి అక్కడ పిల్లని గోవులు ఊదేవాళ్ళు, మరి ఏడ్చేవాళ్ళు, గొల్లుమని ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చి మాకు స్థలం ఇవ్వండి, లోపలికి వెళ్తాము, ఆ చిన్నది నిద్రపోతున్నదే కానీ మరణించలేదు అని యేసు మాట్లాడినట్లు మనం చూస్తాము. ఆ విధంగా వాళ్ళేమో మరణించలేదంట, ఊరికే నిద్రపోతుంది అని చెప్పి అంటున్నాడని అపహసించినట్లు కూడా మనం చూస్తున్నాము. వారు ఆయన్ని అపహసించారు, నవ్వారు అన్నమాట. ఆమె చనిపోతే నువ్వు ఎట్లా లేపుతావు, మళ్ళీ ఎట్లా ఆమె బతుకుతుంది అని అపహసించినట్లు చూస్తాము. కానీ ఆయన లోపలికి వెళ్ళి మరి ఆ కుమార్తెను లేపినట్లు, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచాను. ఆ కుమార్తెను లేపినట్లు మనం చూస్తున్నాము. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించను. కాబట్టి యాయూరు కుమార్తెని తండ్రికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె మరి నిద్రించుచున్నదే కానీ ఆమెని మరి చనిపోలేదని చెప్పి ఆమెను లేపినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి తండ్రి అడిగితే కుమార్తె, మరణించినటువంటి కుమార్తె లేచినట్లు ఈ అద్భుతం యేసయ్య యాయూరు కుమార్తె, యాయూరు కుమార్తె ఈ కుమార్తెను లేపినట్లు ఇంకొక సువార్తలో తలితాకుమి అని చెప్పి అంటాడు. అంటే దాని అర్థము చిన్నదానా లే అని, ఆ చిన్నదాన్ని లేపినట్టు చేయి పట్టుకున్నట్లు చూస్తున్నాము. ఇక్కడ కూడా ఆమె చేయి పట్టుకునగా ఆ చిన్నది లేచెను. హిబ్రీ భాషలో తలితాకుమి అని అంటే చేయి పట్టుకుని, తలితాకుమి అంటే మరి లేచినట్లు అర్థం అన్నమాట. ఆ అర్థంతో ఇక్కడ చిన్నదానా లే అని ఆయన్ని లేపినట్లు చేయి పట్టుకున్నట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన అడిగి మేలు పొందినటువంటి వాళ్ళలో ఈ యాయిరు అనేటువంటి అధికారి ఒకడు. ఇంకొకటి శతాధిపతి సేవకుని బాగుపరచుట. ఇది ఇంకా చాలా అద్భుతమైనటువంటి విషయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5 నుంచి 13 వరకు ఉంది. 8వ అధ్యాయం తీసుకుందాము, 5 నుంచి 13 వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఒక శతాధిపతి, ఇందాక ఆయనేమో అధికారి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకన్ను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవనికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురని అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండునని మీతో చెప్పుచున్నానన్ను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను. ఇక్కడ ఈ శతాధిపతి వచ్చి తన కోసం కాదు, తన ఇంటి వారి కోసం కాదు, తన దాసుని కోసము యేసు ప్రభుని అడగటం జరిగింది. అంటే నా యొక్క దాసుడు నీ స్వస్థత అనుగ్రహించు అని చెప్పి, నీకు ఇష్టమైతే మరి నీవు ఈ పని చేయగలవు అని చెప్పి ఆ మాట అడిగినట్లు, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొన్నాడు. నీవు వచ్చి వాడిని స్వస్థపరచదని, నేను వచ్చి అతన్ని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఇక్కడ వచ్చి తన బాధే చెప్పుకున్నాడు కానీ ఇంటికి రమ్మని పిలవలేదు. కానీ యేసు ప్రభు ఏమంటాడు, నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అప్పుడు ఈ శతాధిపతి ఒక మాట అన్నాడు, చాలా ఇది ఇంకొక కొత్త రకంగా. ఎవరైనా కానీ మన ఇంటికి అధికారి వస్తారు అని అంటే, ఒక గొప్ప వ్యక్తి, దేవుని బిడ్డ వస్తాడు, పాస్టర్ గారు వస్తారు అని అంటే మనం రమ్మని పిలుస్తాము, అనుకూలంగా ఆయన్ని గౌరవించటం జరుగుతుంది ఆ పద్ధతి ప్రకారం. కానీ ఈయన ఏమంటున్నాడు, ఈ శతాధిపతి అంటే గొప్ప మరి ఒక అధికారి అన్నమాట. ఎంతమందికి శతాధిపతులు అని అంటే ఎక్కువ మంది, శతాబ్దము అని అంటే 1000 సంవత్సరాలు కదా, అంతమంది మీద అధికారి అన్నమాట. ఆ అంతమంది మీద ఉన్నటువంటి అధికారి ఏమంటాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రావటానికి నేను అర్హుణ్ణి కాదు, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు,
జరుగుతుంది అని అంటాడు. ఎందుకంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఒక మాట అడిగితే, సెలవిస్తే, ఆజ్ఞాపిస్తే ఆ మాట నెరవేరుతుంది కదా. నాకెందుకు కూడా చాలామంది సేవకులు ఉన్నారు. ఇది పో అని అంటే పోతారు, రా అంటే వస్తారు, ఈ పని చేయమంటే చేస్తారు. కాబట్టి నువ్వు నా ఇంటి దాకా రావడానికి నేను అర్హుడిని కాను అని చెప్పి తన అనర్హతని గురించి చెప్పాడు. అంటే అన్యమతస్థుడు కదా, మరి నా ఇంట్లోకి నిన్ను పరిశుద్ధుడు నిన్ను పిలవటానికి నేను అర్హుడిని గాను అని అంటున్నట్లు. మరి యేసు ప్రభు ఆ వ్యక్తిని చాలా మెచ్చుకున్నాడు. అంటే మన యొక్క రాజ్య సంబంధులు అనంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు అన్నమాట. దేవుడు నమ్మినటువంటి బిడ్డలు, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని వారి మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకన్నా అన్యుల్లో ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అన్యులు ఈ వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి డౌట్స్తో, సందేహాలతో మన దేవుడి గురించి అడగటం జరుగుతుంది. మరి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మరి వారికి పరలోక రాజ్యంలో వారికి స్థానం ఇవ్వబడుతుంది, మామూలు దేవుని బిడ్డల కన్నా అనేటువంటిది ఇక్కడ. మరి ఇంత విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, మన దేవుని బిడ్డలు అని మనం కూడా చెప్పబడతా ఉంటాము. అన్యులమైనప్పటికీ దేవుని నమ్ముకున్నటువంటి వారంగా ఉండి దేవుని బిడ్డలమయ్యాము. ఆయన యొక్క మరి ఆయన వేసినటువంటి ముద్రని మనం వేయించుకున్నటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మనలో కన్నా ఇక్కడ ఈ శతాధిపతికి ఎక్కువ విశ్వాసం ఉన్నట్లు యేసయ్య పొగట్టడం జరిగింది. కాబట్టి ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం, నా ఇంట్లోకి రానవసరం లేదయ్యా, నా ఇల్లు తగింది కాదు నువ్వు రావటానికి, ఎందుకంటే నీవు గొప్ప దేవుడువు, నీవు రావటానికి నా ఇల్లు తగింది కాదు, నా గృహం తగింది కాదు అని చెప్తున్నాడు. కానీ ఆ మాట విని దేవుడు సంతోషపడి, సరే నువ్వు అడిగినట్లే జరుగుతుంది, నువ్వు వెళ్ళు ఇంటికి, నీవు అడిగినట్లు నీ యొక్క దాసుడు స్వస్థత పొందుతాడు అంటాడు. ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థత పొందినట్లు చూస్తున్నాం. ఇక్కడ ఒక చురక మనకి వేయటం జరిగింది. అంటే దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి వారు, నమ్మినటువంటి వారు ప్రధానికి సందేహపడతారు. ముఖ్యంగా వాళ్ళలో నమ్మకం ఎక్కువగా, విశ్వాసం ఎక్కువగా ఉండటం లేదు అనేది పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం వింటున్నాము. ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయంగా మీద, అంటే క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారిలో ఎవరిలో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు అని అంటున్నాడు దేవుడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలమని చెప్పుకునేటువంటి మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఈ సంఘటన ద్వారా ఈ యొక్క శతాధిపతికి ఉన్నటువంటి అంత గొప్ప విశ్వాసం, నా ఇంటికి రానవసరం లేదు, నీ మాట మాత్రం సెలవు, నీ మాటతోనే బ్రతుకుతాడు అని. అంటే మాట ఇస్తే చాలు. ఆయన మాట గొప్పది, ఆయన వాక్యం గొప్పది, ఆయన వాక్యము పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అది ఆజ్ఞ ఆయన మాట. కాబట్టి అసలు వాక్యమందు ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యము చాలా పవర్ఫుల్. మన పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుంటున్నాం. ఇందులో ఉన్నటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను మనము సంగ్రహించుకోవాలి. ఆ ఆధిక్యతను బట్టి మనం ఎన్నో సంగతులు నేర్చుకోవాలి. కాబట్టి ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసంతో యేసయ్యని మనం ఆహ్వానించాలి. కొంతమంది ఏమంటారు, ఆయన ఇంటికి వస్తానంటే, యేసయ్య ఇంటికి వస్తానంటే ఆహ్వానించకుండా వద్దు వద్దు అన్నాడు కదా, ఇది తప్పు కదా అని అనుకోవచ్చు. కాదు, ఆయన విశ్వాసం ఏంటి, నువ్వు సెలవిస్తే చాలు, నా ఇంటి దాకా రానవసరం లేదు, నీకు ఆ శ్రమ అవసరం లేదు, నా ఇంటి వరకు రానవసరం లేదు, మాట సెలవి, నీ మాటకి చాలా విలువ ఉంది, నీ మాట విని నీ సేవకులందరూ కూడా చేస్తారు. కాబట్టి నువ్వు మాట సెలవిస్తే నా యొక్క ఈ దాసుడు స్వస్థత పొందుతాడు. పక్షవాతంతో ఉన్నటువంటి వాడు, బాధపడుచు ఉన్నటువంటి వాడు అతను బాగుపడతాడు అనేటువంటి విశ్వాసం, గొప్ప నమ్మకం. కాబట్టి నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగా కానీ శతాధిపతితో చెబుతాడు. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యభాగం అన్నమాట. మనము కూడా గొప్ప విశ్వాసం ఉంచాలి. ఆయన్ని అడిగినప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాను అన్నా కానీ, నాయన నా హృదయంలోకి రమ్మని చెప్పి మనం అంటాము. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని
అని ఆయన్ని ఆహ్వానించాలి. లేకపోతే నా హృదయం పరిశుద్ధంగా లేదు నాయన, పాపంతో నిండి ఉంది, నేను అర్హురాలిని కాను, నిన్ను పిలవటానికి, నా ఇంటికి రమ్మని పిలవటానికి నేను అర్హురాలిని కాను అని చెప్పి, నా గృహానికి లేదా నా హృదయంలోకి రావటానికి అర్హురాలిని కాను అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి. మన తప్పుల్ని మనం ఒప్పుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇది రెండవ అద్భుతం అన్నమాట, అడిగితే చేసినటువంటి అద్భుతం. మొట్టమొదటిది యాయూరు కుమార్తె, మరణించినటువంటి యాయూరు కుమార్తెను లేపటం జరిగింది. ఇది శతాధిపతి దాసుని గురించి మనం చూస్తున్నాము. కాబట్టి కపెర్నహూములో ఇది జరిగినట్లు మనం చూస్తాము. ఈ శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. ఇంకొకటి ఇక్కడే మనం చూస్తాం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2-4 వరకు ఒక కుష్ఠరోగి స్వస్థపడినట్లు చూస్తున్నాము. 8లో ఇదిగో కుష్ఠరోగి, మత్తయి సువార్త 8లో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్ను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. చూడండి ఎంత చక్కగా ఈయన ఎంత బాగా అడిగాడు, ఎంత వినయంతో అడిగాడు. మనమేమో నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి కమాండ్ చేసినట్టు అడుగుతాము. నాకు ఇది కావాలి దేవా, నువ్వు ఇస్తావా లేదా అని వెంటబడినట్లు అడుగుతాము. కాదు, ఈయనేమన్నాడు, నీ ఇష్టమైతే మరి నాకు ఇది చెయ్యి, నన్ను శుద్ధినిగా చేయగలవు, నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే అని అడిగినట్లు మనం చూస్తున్నాం. ఎంత విధేయత, ఎంత గౌరవము ఉన్నట్లు మనం చూస్తున్నాము. నీకు ఇష్టం. అట్లాగే యేసు ప్రభు కూడా గెత్సెమనే తోటలో తండ్రికి ప్రార్థన చేస్తాడు. 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తీసివేయమని చెప్పి ప్రార్థించాడు. అది యేసు ప్రభు ప్రార్థన. తండ్రిని అడిగాడు, నీకు ఇష్టమైతే ఈ గిన్నె, ఈ పాత్ర నా దగ్గర నుంచి తీసివేయి. ఈ పాత్ర అంటే సిలువ వేయబట్టడానికి, ఆయన రక్తం మన కొరకు చిందించడానికి ఆంశము, ఆ సంఘటన అన్నమాట. ఈ పాత్రను నా దగ్గర నుంచి తీసివేయి నీ చిత్తమైతే అని 3 సార్లు అడిగాడు. నీ చిత్తం నేను అడగటం లేదు నాయన, నీ చిత్తమైతే. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తము ఆయన మరణించాలి సిలువ మీద, మన కోసం రక్తం కార్చాలి, మన పాపాలని పరిహరించడానికి ఆయన ఆ విధంగా తన ప్రాణాన్ని అప్పగించాలి. అది తండ్రి యొక్క చిత్తం. ఇక్కడ కూడా యేసు ప్రభువుని ఈ యొక్క వ్యక్తి ఏమని అడుగుతున్నాడు, నీకు ఇష్టమైతే. కుష్ఠరోగి అన్నమాట. కుష్ఠరోగి, ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చింది, మరి ఒళ్ళంతా పుండ్లున్నాయి. ఆయన వచ్చి నీకు ఇష్టమైతే, అసలు ఆయన వస్తే చూస్తుంటే మనం కూడా పక్కకు తొలగిపోతాము. ఆయన దగ్గరని అంటుకోవాలని కానీ, ఆయన దగ్గరికి వెళ్ళాలని కానీ ఉండదు. మనకి భయం వేస్తూ ఉంటుంది, పక్కకు పోతూ ఉంటాము. అదే కాబట్టి ఈయన అంటాడు, నీకు ఇష్టమైతే నాకు స్వస్థత ఇవ్వు, నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు చాలా సంతోషం అవుతుంది. నాకు ఇష్టమే, మీకు కావాలి అని అంటే నాకు ఇష్టమే, మిమ్మల్ని స్వస్థపరచటము మీకు ఇవ్వాలని నాకు ఇష్టమే అని చెప్పి అన్నట్లు మనం చూస్తున్నాము. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహముని యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఆయన అస్వస్థత పొందిన తర్వాత ఒక మాట చెప్పాడు, నాకు ఇష్టమేను నీకు స్వస్థత పొందటం అని అన్నాడు. స్వస్థత పొందాడు. కానీ నీవు ఇది ఎవరితో చెప్పొద్దు, కానీ నువ్వు మందిరానికి వెళ్ళి మోషే నియమించినటువంటి కానుకని సమర్పించాలి. నీ దేహాన్ని యాజకునికి కనపరచుకో, నీ దేహాన్ని కనపరచుకో. అంటే నీకున్నటువంటి మచ్చలు, ఈ పుండ్లు ఇవన్నీ పోయినట్లు, శుద్ధీకరింపబడినట్లు తెలియపరచు అని. మనం దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా, దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళంగా ఇతరులు చూసేటప్పుడు మనం పరిశుద్ధులుగా కనిపించాలి. మచ్చ, డాగు అవన్నీ ఏమీ లేనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మామూలు వ్యక్తులుగా ఉండకూడదు. కాబట్టి మనలో ఆ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఆ విధంగా మనం కనపడతాము. మరి తక్షణమే ఆ యొక్క జబ్బు పోయి స్వస్థపడింది.
కానీ నీవు చేయవలసింది ఒకటి ఉంది, నీ బాధ్యత ఒకటి ఉంది. అదేంటి అని అంటే, మందిరానికి వెళ్ళు, యాజకునికి కనిపించు, నీ యొక్క దేహాన్ని చూపెట్టు. నువ్వు అంటే సాక్ష్యం అన్నమాట. మనము ఏదైనా కానీ అద్భుతాలు జరిగినప్పుడు మనం సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. ఇతరులకు చెప్పి ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు ప్రేరేపింపబడేటట్లు మనం ఉండాలి. మోషే నియమించినటువంటి కానుకను సమర్పించమని అంటే, పాత నిబంధనలు ఎవరైనా కానీ ఇప్పుడు ఏమంటారు, దశమ భాగం ఇవ్వాలి అని అంటే, ఇది ఎక్కడుంది? నూతన నిబంధనలో ఎక్కడ లేదు కదా, పాత నిబంధనలో ఉంది. అది కూడా అక్కడ కూడా ఉన్నట్టేం లేదు అని చెప్పి ఇలాంటి సందేహాలు చెప్తారు. కానీ మనకు వచ్చినటువంటి భాగంలో లేదా ఆస్తిలో ఏదైనా కానీ ఏది వచ్చినప్పటికీ, ఏ మేలు జరిగినప్పటికీ దానికి తగినట్టు కృతజ్ఞతా కానుకలు దేవునికి చెల్లించాలి, దశమ భాగం చెల్లించాలి. అందుకని మోషే నియమించిన కానుక సమర్పించకని వారితో చెప్పటం జరిగింది. మన కృతజ్ఞత ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత మనం చూపెట్టాలి అని అంటే, మనకి ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఆస్తి అంతా కూడా ఆయనదే, మనది కాదు కాబట్టి మనము కానుకగా కొంత ఇవ్వాలి. మరి మలాకి గ్రంథం చూస్తే ఆ చివరి అధ్యాయంలో చూస్తే మనము మీరు దొంగలు అంటే, దొంగలని ఎందుకు అన్నారు అంటే, ఆయన ఇచ్చినటువంటి ఈ ఆస్తి అంతా కూడా, మన సంపాదన అంతా కూడా ఆయన ఇచ్చినటువంటిది. దాన్ని మనం దొంగిలిస్తున్నాము, మళ్ళీ తిరిగి ఆయనకేమీ ఇవ్వటం లేదు. ఆయనదే ఆయనకి ఇస్తున్నాము, అంతేగాని మనం కృతజ్ఞతగా ఏం కూడా నాకు ఈ మేలు జరిగింది అని చేయలేకపోతున్నాము అనే దాన్ని కూడా ఇక్కడ మనకి తెలియపరచడం జరిగింది. నీవు యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పెను. ఈ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే అనేటువంటి పదాన్ని మనం తీసుకురావాలి. దేవుడిని ఏది అడిగేటప్పుడు, అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఈ గృహాన్ని, నీకు ఇష్టమైతే నా కుమారుడికి వివాహం చేయి, నీకు ఇష్టమైతే నా కుమార్తె యొక్క కుటుంబాన్ని మంచి భర్తనివ్వు, కుటుంబాన్ని ఏర్పాటు చెయ్యి అని చెప్పి ఆయన నీకు ఇష్టమైతే ఇలాంటి వాళ్ళు కావాలి అని చెప్పి వేడుకోవటం జరుగుతుంది. అదే ఆ విధంగానే అని అన్నాను. కానీ మన ఇష్ట ప్రకారము ఇది జరగాలి, అది జరగాలి, నాకు ఇది జరగాలి, నాకు ఈ 4 అంతస్తుల బిల్డింగ్ కావాలి అని ఇలాంటివి మన యొక్క స్వలాభం కొరకు మన కోరికల్ని ఆయన దగ్గర చెప్పటం కాదు. ఆయనకి ఇష్టమైతే అవును, ఆయన మన బిడ్డలు ఏదైనా అడిగితే మనకి ఇష్టమే ఉంటుంది కదా. వాళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొనిస్తాము, చాక్లెట్ కావాలంటే కొనిస్తాము. మరి మన పరమ తండ్రి మనం అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండడు కదా. మనం అడిగిన దానికన్నా ఇంకా ఎక్కువగా అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి కుష్ఠరోగి గురించి మనం తెలుసుకున్నాము. శతాధిపతి యొక్క సేవకుడిని స్వస్థపరచడం చూసాము, యాయూరు కుమార్తెను లేపటం చూసాము, కనాను కుమార్తెను కూడా స్వస్థపరిచాడు. ఇది కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఈ అంశాన్ని నేను ఇంతకుముందే ఆల్రెడీ కనాను స్త్రీ గురించి చెప్పడం జరిగింది. కనాను స్త్రీని మరి ఆమె యొక్క కుమార్తెని ఎక్కడో ఇంట్లో పెట్టింది, ఆ ఒక్కతే వచ్చింది యేసయ్య దగ్గరికి. తూరు సీదోను పట్టణాలకు చెందినటువంటి స్త్రీ ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఆమె వచ్చి దేవుడిని అడుగుతుంది, నా కుమార్తెను కేకలు వేస్తూ ఉంది, అల్లరి చేస్తుంది, గందరగోళంగా ఉంది, శిష్యులకు కూడా ఇష్టంగా లేదు, ఆమెను పంపించు అని చెప్పి బోధకుడు ఆమెను పంపించు అని చెప్పి అన్నట్లు మనం చూస్తాం. ఈ కనాను స్త్రీ వచ్చి గొల్లున అరుస్తూ ఉంటాం, కేకలు పెడుతూ ఉంటే, దావీదు కుమారుడా అని కేకలు పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడకుండా ఉంటాడు. నీ ఏం మాట్లాడటలేదు, ఆమెను పంపించేయి అని శిష్యులు కూడా అంటారు. కానీ ఆమె అరిపోయిన తర్వాత దేవుడు ఏమని అంటాడు, శిష్యులతో కూడా ఒక మాట అంటాడు అనమాట. ఇది నీకు ఎందుకు నేను ఏం మాట్లాడకుండా ఉన్నాను అంటే, బిడ్డలు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆహారాన్ని, అంటే మన బిడ్డల కోసం, మన పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆహారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం అది న్యాయమా అని. అంటే అర్థం ఏంటి అని అంటే, నేను ఈ లోకానికి వచ్చింది నా బిడ్డల కొరకు, ఇశ్రాయేలీల కొరకు, వారిలో మారుమనసు రావటానికి, వారు తెలుసుకోవటానికి. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు యూదులు ఇప్పటికి కూడా ఏమనుకుంటారు అంటే, యేసయ్య ఇంకా రాలేదు, దేవుని కుమారుడిగా వస్తాడు, భూమి మీదకి మానవ కుమారుడిగా వస్తాడని ఎదురు చూస్తున్నారు. కానీ యేసుని వాళ్ళు స్వీకరించటం లేదు. వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నాడు యేసయ్య వస్తాడని. మనమైతే ఇప్పుడు 2వ రాకడ కోసం చూస్తున్నాం. ఆయన వెళుతూ చెప్పాడు, మళ్ళా తిరిగి నేను వస్తాను అని. 2వ రాకడ ఉంటుంది. మరి ఆ 2వ రాకడలో
మనల్ని వచ్చినటువంటి అందరి గురించి కూడా ఆయనకి ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటి ప్రకారం తీర్పు తీర్చడం జరుగుతుంది. అప్పుడు మనకి స్థానాల్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కనాను స్త్రీ గొడవ చేస్తూ ఉంటే మరి పిల్లలకి చెందాల్సినటువంటి ఆహారం కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదంటే ఆ కనాను స్త్రీ ఒప్పుకుంది. అవును ప్రభా, మరి మేము కుక్కలు లాంటి వాళ్ళమేను, నా కుమార్తె కుక్క పిల్లేను, కానీ యజమాని బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కల్ని తిని బతుకుతాం కదా. కుక్కలు కూడా, కుక్క పిల్లలు కూడా యజమాని యొక్క బల్ల కింద ఉండి ఆ ముక్కల్ని ఏరుకుని ముక్కల్ని తిని బతకటం జరుగుతుంది కదా. ఆమె తన స్టేటస్ని తను గుర్తెరిగింది. తను ఎలాంటిది, ఎక్కడ అంత కూడా దేవుని బిడ్డ కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డ కాదు అని చెప్పినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా అనుకుంటాము, చాలామంది అనుకుంటారు ఈ యొక్క యేసు ప్రభు మన దేవుడు కాదు, ఏ అమెరికా దేవుడో ఏ బ్రిటిష్ దేవుడో మన దేవుడు కాదు అని చెప్పి అనుకుంటాము. అవును, కానీ మన దేవుడు ఇక్కడ పుట్టలేదు, కానీ యూదుల కోసం వేరే, కానీ ఆయన అన్యజనుల కోసం కూడా వచ్చాడు. ఆయన వెలిగివ్వటానికి ఈ లోకానికి అందరికీ దేవుడు ఒక్కడి కోసమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే మానవులందరి యొక్క పాపాలని పరిహరించటానికి. ఆయన నిజమైనటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు, మరణించినటువంటి వారిని కూడా లేపినటువంటి దేవుడు. ఇక్కడ ఈ కనాను స్త్రీ యొక్క సంఘటనలో నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, మనల్ని మనము ఆయన ముందు మనమేంటో ఆయన ముందు మనము ఒప్పుకోగలిగితే ఇలాంటి విశ్వాసం నేను నా యొక్క బిడ్డల్లో అంటే ఇశ్రాయేలీల్లో చూడలేదు. కుమారి, నీ యొక్క విశ్వాసమే నీ కుమార్తె స్వస్థపరుచుంది, వెళ్ళు అని అంటాడు. ఆ గడిలోనే అక్కడ ఇంట్లో తన కుమార్తె స్వస్థత పొందినట్లు మనము చూస్తాము. కాబట్టి ఇదొక సంఘటన. ఈరోజు 4 సంఘటనల గురించి తెలుసుకున్నాము. మరి ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాల్ని ధ్యానిద్దాము. మనకి ఇచ్చినటువంటి సమయం ప్రకారం కొన్ని అంశాలనే కవర్ చేయటం జరిగింది. కాబట్టి ఈ 4 అంశాలని కనాను స్త్రీ కుమార్తె స్వస్థపరచట, యాయూరు కుమార్తె చనిపోయినటువంటి యాయూరు కుమార్తెను లేపట, శతాధిపతి సేవకుడిని బాగుపరచట, మరి కుష్ఠరోగిని మరి ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని అడిగితే కుష్ఠరోగిని బాగుపరచట, 4 విషయాలు మనము చూసాము. ఇంకా 5 విషయాలు ఉన్నాయి. యేసుని అడిగి మేలు పొందినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. కానీ మనం అడగాలి, కొన్ని సందర్భాల్లో మనం అడగాలి. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అనేటువంటి సామెత మనకుంది. అన్నం ఆకలేస్తూ ఉంటే మనం అడగకపోతే అమ్మ కూడా పెట్టదంట. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి, మన అవసరాలేంటో ఆయన దగ్గర చెప్పాలి. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు ఇది ఇవ్వయ్యా అని చెప్పి అడగాలి. కాబట్టి ఈ విధంగా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించేటట్టు మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు ఉండాలి. మనం దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడగలిగేటట్లు, అలాంటి ప్రవక్తన, ఆయనకి ఇష్టమైనటువంటి విస్మయం పొందేటువంటి ప్రవక్తన. కనాను స్త్రీని చూసి చాలా సంతోషపడ్డాడు. ఆమె అన్యురాలే, అయినా కానీ నేను కుక్కనని, మనల్ని ఎవరైనా కానీ కుక్కనంటే ఒప్పుకుంటాము, మనం ఒప్పుకాము. ఏంటి ఇట్లా పిలుస్తున్నారు అని. కానీ కుక్కనని అన్నా కానీ ఆమె ఒప్పుకుంది, తన యొక్క స్టేటస్ని ఒప్పుకున్నట్లు మనం చూస్తాం. కాబట్టి మన ప్రవర్తన, మన మాట, తలంపు అన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి అనేది మనం తెలుసుకున్నాము. ఆయన మీద విశ్వాసం ఉంచాలని తెలుసుకున్నాము. ఆయనని ఆహ్వానించడానికి తగినటువంటి వారం కాదు, మన గృహాలు తగినటువంటివి కాదు, మన హృదయాలు తగినటువంటివి కాదు అని చెప్పి కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఆయన చిత్తం అయితే మనకి ఆయన మన గృహంలోకి వస్తాడు, మన ఇంటికి వస్తాడు, మన హృదయంలోకి వస్తాడు. మనం కోరినటువంటిది ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అనేకులు నీ తట్టు చూస్తున్నారు నాయన, ఆశతో నీ వైపు చూస్తున్నారు. మరి నాయన వారికి ఉన్నటువంటి సమస్యలు నీ దగ్గరే పరిష్కారం అవుతావని నీ తట్టు చూస్తున్నారు దేవా. మరి నాయన కనికరించండి, కృప చూపెట్టండి. అడక్కపోయినప్పటికీ ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, మనసు ఎరిగి వారి మనసులో ఉన్నటువంటి ఆశను అరిగి మరి వారికి అనుగ్రహించినటువంటి దేవుడు. మరి
మరి అడుగుచూ ఉండగా నాయన అడుగుచూ ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా అడగాలో నువ్వు నేర్పి వారికి అనుకూలంగా నాయన నీ చిత్తం ప్రకారము నీ చిత్తమైతే వారు అడిగినటువంటి దాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాను అయ్యా. అడిగినా అడగకపోయినా కానీ మరి నాయన అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడువు, ఎందుకంటే నీవు అంత కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడు. కాబట్టి నాయన ఇదిగో నీ బిడ్డలు నిన్ను అడుగుచూ ఉండగా నా తండ్రి వారి హృదయాలోచనలు ఎరిగి నాయన నీ నడిపింపు దయచేయమని మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకుని ముద్రించి భద్రపరచమని అనేకులకి ఆశీర్వాదకారకంగా ఉండగలిగేటట్లు నీ సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.